హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తన ఛానల్. ఒక చిన్న బాలుడు ఉండేను. అతని పేరు కమల్. అతను ఎల్లప్పుడూ అమ్మ యొక్క ఆజ్ఞను పాటించేవాడు. అమ్మ సేవ చేసేవాడు. అమ్మ చెప్పిన మాటలు వినేవాడు. ఇది అతనికి నచ్చేది. అమ్మ సేవ చేసేటప్పుడు ఎటువంటి కష్టము వచ్చినా ఆ కష్టమును ఓర్చుకుని ఆనందించేవాడు. ఒకప్పుడు కమల్ యొక్క తల్లి అనారోగ్యంకు గురి అయ్యను. కమల్ అన్ని విధాలుగా తగిన విధంగా అమ్మ సేవ చేయసాగెను. ఒకరోజు రాత్రి అమ్మ కమల్ను పిలిచి, ఒరే బాబు, నాకు దాహం అవుతున్నది, తాగడానికి కొంచెం నీళ్లు తీసుకురావా అనెను. వెంటనే కమల్ గ్లాసుడు నీళ్లు తీసుకుని వచ్చెను. అంతలో అమ్మగారికి నిద్ర వచ్చెను. నిద్ర నుండి అమ్మను లేపడం మంచిది కాదని భావించి కమల్ ఎదురుగా గ్లాసును తీసుకుని నిశ్శబ్దంగా నిలబడెను. తల్లి లేచుట కొరకై ఎదురు చూడసాగెను. కానీ ఆఖరకు రాత్రంతా కమల్ నిలిచుండవలసి వచ్చెను. అనారోగ్యంతో ఉన్న అమ్మకు రాత్రి మెలకువ రాలేదు. ఆమె రాత్రి గాఢ నిద్రలో ఉండెను. పొద్దున లేచిన తర్వాత ఆమెకు మెలకువ వచ్చి చూసేసరికి తన కుమారుడు నీళ్లు తీసుకొని నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు అమ్మ యొక్క కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఆమె ఈ విధంగా అన్నది, బాబు, నీవు రాత్రంతా ఇలాగే నిలబడి ఉన్నావా? అమ్మా, నీవు నా కొరకు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపావు. అటువంటి నేను ఒక రాత్రి జాగరణ చేసినంత మాత్రాన ఏమైంది అని అమ్మతో కమల్ అన్నాడు.